డాక్టర్ అడ్వకేట్ మనకు ప్రజెంట్ చేస్తారు. బండారు రామ్మోహన్ రావు గారు, మొదటగా మీతో ప్రారంభిద్దాం. డీలిమిటేషన్ ప్రక్రియ, కాన్స్టిట్యున్సీలు పెంచాలనేటటువంటి అంశం గత 3 దశాబ్దాల నుండి రాజకీయ పార్టీలలో డిమాండ్ కొనసాగుతున్నటువంటి అంశం మనందరికీ తెలుసు. కొన్ని సందర్భాలలో కొన్ని ప్రాంతాలలో కొత్త కొత్త నియోజకవర్గాలు ఏర్పాటు చేయాలి అనేటటువంటి అంశంలో ఎన్నో ప్రపోజల్ వచ్చాయి. వాటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని ఈరోజు డీలిమిటేషన్ ప్రక్రియకు అనేటటువంటిది వెళ్తుంది. ఏకంగా 543 పార్లమెంటు స్థానాల నుండి 850 పార్లమెంటు స్థానాలు తయారు చేసేటటువంటి అంశాన్ని పరిశీలిస్తున్నారు. అదేవిధంగా 35కు పైగా కేంద్ర పాలిక ప్రాంతాలలో మెంబర్ ఆఫ్ పార్లమెంటు స్థానాలను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు నిర్వహిస్తుంది. ఎట్లా చూస్తారండి ఈ అంశాన్ని మీరు? బండారు రామ్మోహన్ రావు గారు, ప్లీజ్. ముప్పాల సుబ్బారావు గారు, కైండ్లీ రెస్పాండ్ ఆన్ దిస్. ముప్పాల సుబ్బారావు గారు. శ్రీశైలం గారు, ఆల్రెడీ జనాభా ప్రాతిపదిక మీద పార్లమెంటు సభ్యులు నియామకం చేయటం అనేది దక్షిణ భారత రాష్ట్రాలకు సంబంధించిన దక్షిణ రాష్ట్రాలు ఏపీ, తెలంగాణ, కేరళ, కర్ణాటక, తమిళనాడు లాంటి ప్రాంతాలకు తీవ్ర నష్టం కలుగుతుందని చెప్పేసి వాదన స్పష్టంగా వినపడతా ఉంది. ఎందుకంటే దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే 1970వ సంవత్సరంలో భారతదేశం జనాభా నియంత్రణ కార్యక్రమాలను చేపట్టింది. ఈ దక్షిణాది రాష్ట్రాల్లో మనం ఇప్పుడు చెప్పుకున్న రాష్ట్రాలు ఏపీ కానీ, తెలంగాణ కానీ, కేరళ, తమిళనాడు దీన్ని విజయవంతంగా అమలు చేశాయి. అయితే జనాభా ప్రాతిపదికన సీట్లు కేటాయిస్తే జనాభాను తగ్గించుకున్న రాష్ట్రాల పార్లమెంటు సీట్లు కోల్పోతాయని, జనాభాను పెంచుకున్న రాష్ట్రాలకు లాభం చేకూరుతుందని ఆందోళన మొదలవడానికి అదొక ప్రధానమైన కారణం. ఇక్కడ ఇది మనం గుర్తించాలి. అలాగే భారత రాజ్యాంగం 84వ సవరణ 2001వ సంవత్సరంలో జరిగింది. ఈ జనాభా లెక్కల ప్రకారం సీట్లు కేటాయించాలనేది గడువును మళ్ళీ 2026 వరకు పొడిగించారు. ఇక్కడ ప్రస్తుతం ఒక లోక్సభ ఎంపీ సగటున 15 నుండి 20 లక్షల మంది ప్రజలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు ప్రస్తుతం. ముఖ్యంగా ఉత్తరాదిలో ఇది ఇంకా ఎక్కువ ఉంటుంది. సీట్లు పెరిగితే ప్రతి 5 నుంచి 8 లక్షల మందికి ఒక ప్రతినిధులు ఉండే అవకాశాలు ఉన్నాయి. దీనివల్ల ప్రజల సమస్యలు వినటానికి ప్రతినిధికి ఎక్కువ సమయం ఉండొచ్చు, కానీ దీనివల్ల దక్షిణాది రాష్ట్రాలకి తీవ్రమైనటువంటి దక్షిణాది యొక్క గొంతు నొక్కే ప్రమాదం ఉందనేది ఇక్కడ స్పష్టంగా కనబడుతోంది. ఉదాహరణ, ఉత్తరప్రదేశ్లో ప్రస్తుతం 80 లోక్సభ సీట్లు ఉన్నాయి. అది ఒకేసారి 140కి పెరిగే అవకాశాలు ఉన్నాయి. కేరళ, తమిళనాడులో యొక్క సీట్లు తగ్గటమా లేదా చాలా తక్కువగా పెరగడమా జరుగుద్ది. ఫలితంగా ఏమవుతుందంటే కేవలం 2-3 పెద్ద రాష్ట్రాలు కలిస్తే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడే పరిస్థితి వస్తుంది. దీనివల్ల దేశం యొక్క మొత్తం విధాన నిర్ణయాలు దక్షిణాది రాష్ట్రాల ప్రభావం నామమాత్రంగా మారుతుంది నిర్ణయాల్లో. కాబట్టి అందువల్లనే మీరు ఆ పద్ధతి కాదు, రాజ్యసభలో బలోపేతమైనది ఉండాలంటే అమెరికాలోని సెనేట్ తరహాలో రాష్ట్ర జనాభాతో సంబంధం లేకుండా ప్రతి రాష్ట్రానికి సమానమైన రాజ్యసభ సీట్లు ఇవ్వడం ద్వారా సమాఖ్య స్ఫూర్తిని కాపాడవచ్చు అని చెప్పేసి కూడా వాదనలు వినపడటానికి అదొక కారణం. అలాగనే మనం పునర్విభజన చట్టం జరిగితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ నాయకులకు మరిన్ని అవకాశాలు వస్తాయి. ప్రజలకు ప్రతినిధులు చేరువవుతారు. కానీ జాతీయ స్థాయిలో తెలుగు రాష్ట్రాల ప్రాబల్యం తగ్గకుండా చూడాలంటే కేవలం జనాభానే ప్రాతిపదికగా తీసుకోకుండా శాస్త్రీయమైన పద్ధతిని అనుసరించాలని రాజకీయ నాయకులు, రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్న విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. సరే, ఇప్పుడు స్పష్టంగా రాజ్యాంగ నిబంధన 84వ రాజ్యాంగ సవరణ ప్రకారం దేశవ్యాప్తంగా నియోజకవర్గాల సంఖ్యపై 2026 వరకు నిషేధం ఉంది. 2026 తర్వాత
జరిగే మొదటి జనాభా గణన ఆధారంగానే సీట్ల పెంపు జరగాలనేది కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టుగా కనబడుతుంది. కాబట్టి ఇది ప్రమాదకరమైంది, ఇది శాస్త్రీయంగా జరగాలి. ఆ విధంగా జరిగితే ఏదైతే ప్రభుత్వం చెప్పిన జనాభాను నియంత్రించండి అని చెప్పారో ఆ నియంత్రణని సక్రమంగా కేంద్ర ప్రభుత్వం పిలుపు మేరకు అమలు చేసినటువంటి రాష్ట్రాలు నష్టపోతాయి. కాబట్టి అక్కడ నిధులు రావడం కానీ లేదంటే పార్లమెంటరీ సభ్యులకు ఎంపీ లాడ్స్ రూపేణా వచ్చే నిధులు కానీ ఇవన్నీ కూడా ఒకవైపుకి వెళ్ళిపోయి దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరుగుతుంది అనేది ఒకటి. ఇందులో ఆల్రెడీ మనది 2014లో సెక్షన్ 26 ప్రకారం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సీట్లు 175 నుంచి 225 వరకు పెంచుకోవచ్చు అన్నారు. తెలంగాణలో ప్రస్తుతం ఉండే 119 సీట్ల నుంచి అసెంబ్లీ సీట్ల నుంచి 150 సీట్లకు పెరగాల్సి ఉంది అని చెప్పేసి అని చట్టం చెప్తా ఉంది. అయితే ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 170కి లోబడి ఉండాలని చెప్పేసి ఒక నిబంధన కనబడతా ఉంది. కాబట్టి అందువల్లనే ఇప్పటి వరకు అవి నిర్ధారించుకోవడానికి జాప్యం జరుగుతుందనే విషయాన్ని ఇక్కడ సుబ్బారావు గారు మళ్ళీ వస్తానండి మీ దగ్గరికి. సెకండ్ బండారు రామ్మోహన్ రావు గారు, కేంద్ర ప్రభుత్వం ఇంత సాహసోపేతమైనటువంటి నిర్ణయం తీసుకోవడానికి గల రీజన్ ఏంటి? అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో కొన్ని రాష్ట్రాలలో ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఎన్నికల పైన ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ తీసుకురావడానికి ఏమన్నా ప్రయత్నం అనుకోవచ్చా ఇది? శశిధరన్ గారు, అందుకని నేను మొదలుపెట్టే ముందు సుబ్బారావు గారు అన్ని పాత విషయాలు చెప్పాను. నేను యాక్చువల్ గా ఆ పద్ధతులు జరుగుతుంది. 131 సవరణ బిల్లు అందరు పార్లమెంట్ సభ్యులకు అందింది, పేపర్స్ అని చదివిన వాడిగా చెప్తున్నాను. ఎందుకంటే ఆ పాత పద్ధతులు ఇవన్నీ మనకు కాదంటలేదు. జనాభా ప్రాతిపదికన వస్తే ఏం జరిగింది చెప్పి నేను 3 అంశాలు చేస్తున్నాను. కొంచెం టైం ఇవ్వండి నాకు, ఎందుకంటే అకాడమిక్ కనుక. మొట్టమొదటిది చరిత్రలో ఏం జరిగింది, తర్వాత మనం ఎట్లా నష్టపోయినాం, నష్టపోకుండా 50 ఏళ్ళు ఎందుకు ఫ్రీజ్ పెట్టి ఇందిరాగాంధీ గాని వాజ్పేయి గాని తెలుసుకున్నాక మనం రేవంత్ రెడ్డి ప్రతిపాదన ఏంది, రేవంత్ రెడ్డి ఎంత అనాలోచితంగా మాట్లాడుతుండో చెప్తాను. నేను ఫస్ట్ ప్రతిపాదన ఏంటంటే మీరు అన్న రాజకీయం కోణం నేను మొదలు చెప్తాను. రాజకీయ కోణం ఏంటంటే పూర్తిగా ఈ ఎన్డీఏ గవర్నమెంట్, ముఖ్యంగా మోడీ ప్రభుత్వం ఇవాళ ప్రతిపక్షాలను టార్గెట్ చేస్తూ మహిళా బిల్లు అనే దాని మీద భుజాల మీద తుపాకీ పెట్టి వీళ్ళు మహిళలకు వ్యతిరేకమని ఎస్టాబ్లిష్ చేసి వాళ్ళ ఓట్లు సంపాదించుకోవడానికి ఈ 2 రాష్ట్రాల పోలింగ్ కన్నా ముందు పెట్టింది చాలా తప్పు అంటున్నాను. స్పష్టంగా చెప్తాను తప్పు. ఆ అంశం నేను పూర్తిగా ఈ డిలిమిటేషన్ సమర్థిస్తున్నాను. కానీ ఈ అంశం ఇది సమయం కాదు, సందర్భం కాదు. ఈ 2 అంశాలను కలగలిపి ఇండా బెల్లం కలిపినట్టు ఇవాళ 2 అంశాలు అసలు బిల్లు పాస్ అయింది ఎప్పుడో కదా, 30 నెలల క్రితం కదా, 2023లో కదా. 2023లో బిల్లు పాస్ అయితే అప్పటి నుంచి అప్పుడు ఏమన్నారు ఇండియా గవర్నమెంట్, 2029 లేక 34 అమలు అయితే అన్నారు. అప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీ తను కూడా బయట పెడతాను. ఇదే కాంగ్రెస్ పార్టీ ఏమనేది 2024లో చేయండి, అంతదాకా ఎందుకు అని అన్నారు కదా. అందుకనే అప్పుడు అసలు 30 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎందుకు ప్రవేశపెట్టలే, మొన్న 23 దాకా ఎందుకు ఆగింది అంటే దానికి ఒక చిక్కు సమస్య ఉంది శ్రీశైలం గారు. ఎందుకంటే కొంచెం అకాడమిక్ ఇది. దానిలో ఏంటంటే బీసీలకు మహిళలకు రిజర్వేషన్ కావాలని ఒక దుర్మార్గంగా మహిళల మీద ములాయం సింగ్ యాదవ్, లాలూ ప్రసాద్ ఏం మాట్లాడిన వాళ్ళు అంటే బాబ్డియర్ మహిళలు అగ్రవర్ణ మహిళలు వస్తారు అని మాట్లాడిండ్రు. కానీ ఆనాడు నేను అలాంటి వాటి చాలా ఆర్టికల్స్ రాసిన, మీరు కూడా జర్నలిజంలో ఉన్నాను. నేను ఆనాడు కూడా ఏమన్నామంటే ఇది ఎస్సీ ఎస్టీలకు రాజ్యాంగ పరంగా సీట్లు ఉన్నాయి చట్టసభలు, బీసీలకు స్థానిక ప్రభుత్వాల్లో కానీ ఉన్నాయి కానీ చట్టసభలు లేవు. మనకు 5వ తరగతి లేకపోయినాక బీసీలకు అక్కడ పురుషులకు పుట్టినప్పుడు కదా మహిళలకు పుట్టేది కదా. అంటే బీసీలకు రిజర్వేషన్ మొదలు బేసిక్ ఎక్కడ కావాలి, చట్టసభలు రావాలి, వచ్చినాక మహిళల గురించి అడగాలి. వీళ్ళు ఏం చేసి రాకముందే మహిళల గురించి అడిగి దాన్ని మొత్తం బొందబెట్టేసి 30 ఏళ్ళు అయిపోయిన దాన్ని ఏం సమస్య లేకుండా ఆనాడు 2023 నాడు అన్ని పక్షాలు ఆమోదించినాయి. ఆ ఎన్డీఏకు ఆనాడు మెజార్టీ కూడా ఉంది. నిజానికి ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ మెజార్టీ లేదు, కాంగ్రెస్ కాళ్ళు పట్టుకుంటే తప్ప సాధ్యం కాదంటున్నాడు. కాంగ్రెస్ వాళ్ళు ఆమోదిస్తే తప్ప ఇది సాధ్యం కాదు బిల్లు, అది కూడా చెప్తాను. ఆనాడు 303 స్వయంగా బీజేపీకి ఉన్నాయి 2019 తర్వాత ఎన్నికలలో. అట్లాగే 50 సీట్లు మనకు మిత్రపక్షాలకు ఉన్నాయి. అది పోగా వైసీపీ రహస్య మిత్రుడు 22 సీట్లు అగ్గున్నాయి. మనం నవీన్ పట్నాయక్ అదొక 17 సీట్లు ఉన్నాయి. 400 సీట్లు ఎన్డీఏకి అనుకూలంగా ఉంటే అప్పుడు ఆ సమయంలో బిల్లు పాస్ అయింది. కానీ ఇప్పుడు వాళ్లకు అంతా కలిసి 240 సీట్లు బీజేపీకి, 293 కలిపి మొత్తం కలిపి 93, మహా అయితే ఒక 4 సీట్లు వైసీపీ ఉన్నాయి అంతే తప్ప 300 దాటిలేవు కదా. మరి 383 కావాలి, ఈ బిల్లు పాస్ కావాలంటే 383 స్థానాలు కావాలి. అది ఒకటి చెప్తాను. రెండోది ఏంటంటే ఇప్పుడు ఏదైతే తప్పు చేస్తుందో బీజేపీ, నిజంగా చెప్పానంటే ఎన్నికల తర్వాత 30 ఏప్రిల్ నుంచి ఎప్పుడు పెట్టినా నేను సమర్థించేవాడిని అంటున్నాను. అంటే పెట్టిన సందర్భం తప్పు,
సమయం తప్పంటున్నాను కానీ బిల్లును నేనే కేపిస్తాను. ఎట్లా చెప్పాను? ఇప్పటిదాకా సుబ్బారావు గారు చెప్పినట్టు గతంలో పాత పద్ధతిలో అయితే మనకు అన్యాయం జరిగేది. ఇప్పుడు ఏదైతే 24% మన కింది రాష్ట్రాలు 131 సీట్లు ఉన్నాయి, మన శ్రీశైలం గారు మనకు Yes. కేరళ 20, అట్లాగే మనకు లక్షద్వీప్ 1, అట్లాగే 39 సీట్లు తమిళనాడు, 1 సీటు పుదుచ్చేరి, మనకు 28 కర్ణాటక, మన 2 కలిసి 42, 131 సీట్లు అయినాయి. 24% మనకు ఉన్నది. ఈ 24% దాటి ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు కొత్త ప్రతిపాదన ఏమంటుంది ఎన్డీఏ గవర్నమెంట్, పూర్తిగా అన్ని రాష్ట్రాలకు 100 ఉంటే 150 చేస్తామంటుంది. తప్పలేదు కదా. ఇక్కడ జనాభా ప్రాతిపదికన చేస్తే తప్పు అవుతుంది. 2026-11 జనాభా లెక్కల ప్రకారం చేస్తలేరు. ఇక్కడ జనాభా లెక్కల ప్రకారం ఏం పోతలేరు. కేవలం ఉన్న సీట్లను మహిళల కోసం 130 సీట్లు ఇవ్వాలంటే 50% ఇది వెచ్చి సాధ్యమవుతుంది. 543 ఏం చేసిండ్రు, 816 అన్నారు. ఇప్పుడు కొత్తగా బిల్లు చూస్తే మీరు అన్నది కరెక్ట్, 850 వేస్తారు. అంటే 35 సీట్లు కేంద్ర పాలిత ప్రాంతాలకు పెంచే ప్రయత్నం చేస్తారంట. అటువంటి అప్పుడు ఏమైందంటే కేంద్ర ప్రాంతాలు ఇప్పటికే చాలా తక్కువ ఓట్లకు ఎంపీ ఉన్నారు. శ్రీశైలం గారు లక్షద్వీప్ ఎంత, చాలా లక్షల జనాభా ఉంటుంది, కోట్ల లేదు జనాభా, అక్కడికో ఎంపీ ఉన్నాడు. గోవాలో 2 సీట్లు ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారు అది ప్రస్తావించారు. గోవాలో 2 సీట్లు ఉన్నాయి. 2 సీట్ల జనాభా ఎంత, మనది మల్కాజ్గిరి అటువంటి 4 కాన్స్టిట్యూన్స్, మన గోవా అటువంటి 4 కాన్స్టిట్యూన్సీలు అయితే మన మల్కాజ్గిరిలో. అందుకని ఏమంటున్నారు అంటే ఈ అసమతుల్యత ఉన్నది. దీన్ని నివారించడానికి ఇప్పుడు ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న బిల్లు 150 పెంచడం అనేది సహేతుకమైంది. ఇంతకంటే ఒక వేఅవుట్ లేదంటున్నాను. ఇక రెండోది, ఈ అనుమానాల ప్రాతిపదికగా విమర్శ చేస్తుంది కాంగ్రెస్. దుర్మార్గమైన విమర్శ ఏంటంటే వాళ్ళు ఏమంటున్నారు, మనకు దక్షిణాది రాష్ట్రాలు నష్టం జరుగుతుంది అంటున్నారు. నేనంటే ఇప్పుడు నష్టం ఉన్నది, అదే నష్టం ఎక్కువ సీట్లతో కొనసాగుతుంది. ఎప్పుడైనా మ్యాజిక్ ఫిగర్ అయితే మారదు కదా. ఇప్పుడు మ్యాజిక్ ఫిగర్ 543లో 272 సీట్లు, ఒకటి 850 అయితే అందులో సగం కావాలి కదా. అప్పుడు కూడా ఈ దక్షిణాది రాష్ట్రాల ఓట్లు లేకుండా చేయలేరు కదా అంటున్నాను. అంటే ఆ అనుమానాల ప్రాతిపదికగా చేసే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. రెండోది హైబ్రిడ్ మోడల్ అంటున్నారు. అంబేద్కర్ జయంతి పాట, అంబేద్కర్ గారు స్పష్టంగా చెప్పింది, రాజ్యాంగంలో రాసుకుంది, ఒక మనిషికి ఒక ఓటు అన్నారు. ఒక మనిషికి ఒక ఓటు అని తీసేసి దక్షిణాది రాష్ట్రాలకి ఎక్కువ ఓటు సీట్లు ఇవ్వాలి, ఉత్తరాది రాష్ట్రాలకి ఎక్కువ ఇవ్వాలని తక్కువ ఇవ్వాలంటే ఎట్లా సాధ్యమవుతుంది? ఇది రాహుల్ గాంధీ అంటున్నాను. రేవంత్ రెడ్డి అంటున్నాడు హైబ్రిడ్ మోడల్ సంగతి గుట్టు విప్పుతా, కానీ రేవంత్ రెడ్డి అంటాడు కానీ దాన్ని రాహుల్ గాంధీ అంటాడా? ఉత్తరప్రదేశ్ లో 80/120 అయితే 140 కావు, 120 అయితే. రేవంత్ రెడ్డి గారు అయితే 160 అయితే అన్నాడు. కేరళలో 20/40 అయితే అన్నాడు. 20/40 కావు, 20/30 అవుతాయి. అక్కడ 80/120 అయితే 50% మెచ్చితే. ఈ లెక్కలని తప్పు చెప్పాను. ఇప్పుడు నేనేమంటున్నానంటే రాహుల్ గాంధీ విధానం ప్రకటించమంటున్నా. జాతీయ పార్టీ కదా. బీజేపీ ఏమో ఈ సందర్భం తప్పు, సమయం తప్పు, కానీ అసలు సరైన విధంగానే ప్రవేశపెట్టింది అంటున్నాడు. కానీ కాంగ్రెస్ చేసిన డొల్లతనం ఏంటంటే ఇప్పుడు వాళ్ళు చేసిందే కదా. డీలిమిటేషన్ లో మొట్టమొదటిసారి మన రాష్ట్రం నష్టపోయింది 76లో శ్రీశైలం గారు చరిత్ర చూస్తే. అంతకుముందు 43 సీట్లు ఉండే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు. 43 నుంచి జనాభా లెక్కల ప్రకారం తీస్తే 1 సీటు పోయింది మనది. అందుకని ఇందిరాగాంధీ గారు చాలా దూరం ఆలోచించి 25 ఏళ్ళు వాయిదా వేసిండ్రు. ఆ తర్వాత వాజ్పేయి గారు వచ్చి కూడా మళ్ళీ 25 ఏళ్ళు వాయిదా ఇచ్చారు. కానీ ఇంటర్నల్ గా జరిగినాయి. 76 తర్వాత 2001 జరిగింది. ఎందుకంటే మన రాష్ట్రంలోనే మల్కాజ్గిరి కొత్త మల్కాజ్గిరి కానివ్వండి, ఖైరతాబాద్ కానివ్వండి, కొన్ని మార్పులు చేర్పులు జరిగాయి. ఖైరతాబాద్ అవనేమో అసెంబ్లీ స్థానం, ఖైరతాబాద్ 4.5 స్థానాలు అయింది. ఖైరతాబాద్ ఒకటి. కానీ పార్లమెంట్ స్థానం మల్కాజ్గిరి వచ్చింది మనకు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నష్టపోయింది. అక్కడ 10-12 సీట్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో, శ్రీకాకుళంలో 12 ఉంటే 9 అయినాయి అప్పుడు. అంటే వితంధ్య ఇంటర్నల్ గా చేసిన దాంట్లో హైదరాబాద్ పెరిగింది కదా. ఇక రేవంత్ రెడ్డి హైబ్రిడ్ మోడల్ 1 2 నిమిషాలు నవ్విస్తే నేను మొత్తం చెప్పేస్తా. రేవంత్ రెడ్డి హైబ్రిడ్ మోడల్ రాజ్యాంగ పరంగా చెల్లదు. రేపు కోర్టులో పోతే సుబ్బారావు నేను